రైట్, ఇవాళ బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయనుంది కమిటీ. 3 పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపించనుంది కమిటీ. రేపు అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ రేసులో లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయనుంది కమిటీ. 3 పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపించనుంది కమిటీ. రేపు అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ రేసులో లంకెల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి బీజేపీ కసరత్తు అంశాలపై డీటెయిల్స్ అందించడానికి విజయ్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, బైపోల్ కి బీజేపీ ఎలా ప్రిపేర్ అవుతోంది? అభ్యర్థి ఎంపికపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? చంద్రిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం కూడా బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా సమావేశం అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు నేతలు కూడా సమావేశం అయ్యారు. అయితే ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. బీజేపీ పార్టీకి సంబంధించి ఎన్నికల కమిటీ ఈ రోజు భేటీ నిర్వహిస్తారు. ఈ భేటీలో ప్రధానంగా జూబ్లీహిల్స్ కు సంబంధించి ఎవరెవరు టికెట్ ఆశిస్తున్నారు, గతంలో వారు పార్టీ పరంగా ఏ రకంగా పనిచేశారనే దానిపైన కూడా ఒక చర్చ జరగనుంది. ఇక ప్రధానంగా 3 పేర్లను అయితే పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు లంకల దీపక్ రెడ్డి, జూటూరి కీర్తిరెడ్డి, అదేవిధంగా డాక్టర్ పద్మ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ 3కి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిటీ ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర పార్టీకి కూడా ఈ పేర్లను పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర పార్టీ 3 ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభిప్రాయ సేకరణకు ఒక 3 సభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అక్కడ స్థానికంగా ఉండేటువంటి బూత్ వారి లెవెళ్లలో కూడా ఈ 3 సభ్య కమిటీ అక్కడ కార్యకర్తలను, అదేవిధంగా పార్టీకి సంబంధించిన పలువురు నాయకులను కూడా కలిసి అభిప్రాయం తీసుకుని ఇప్పటికే 3 సభ్య కమిటీకి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా కమిటీ పలువురు నాయకులను, అదేవిధంగా భూస్థాయికి సంబంధించిన కార్యకర్తలను కూడా కలిసినట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా మొత్తంగా కూడా రాష్ట్ర ఎన్నికల బీజేపీకి సంబంధించిన ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ కూడా భేటీ అనంతరం వీలైతే కేంద్ర పార్టీకి పలు పేర్లను కూడా పరిశీలనలోకి పంపివ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకున్న సమాచారం ప్రకారం రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే టికెట్ ఎవరికి ఇస్తారనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించి మహిళా అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఈసారి మరి రాష్ట్ర బీజేపీ కూడా మహిళా అభ్యర్థిని దింపే ఆలోచనలో ఉన్నట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే మొత్తానికి కూడా ఇటు లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ పేర్లు అయితే ప్రధానంగా పరిశీలనలో వినిపిస్తున్నాయి. వీరి 3 టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఒక్కసారి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పూర్తి క్షేత్రస్థాయిలో కూడా ముందుకు వెళ్లాలని చెప్పి రాష్ట్ర బీజేపీ అయితే భావిస్తున్నది. ఇప్పటికే మానిటర్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. బీజేపీకి సంబంధించి రఘునందన్ రాజశంకర్ తో కూడినటువంటి ఒక మానిటర్ కమిటీ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో జూబ్లీహిల్స్ ఉండటంతో దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తారు కనుక కిషన్ రెడ్డి కూడా పూర్తి బాధ్యత జూబ్లీహిల్స్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఈ రోజు కమిటీ భేటీ అనంతరం రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీకి అయితే 3 పేర్లను పంపిస్తుంది. ఆ పేర్లో ఒకరినైతే ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది చంద్రిక.